నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీఎం సూర్యాఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రజలకు సూచించిన ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. తాడేపల్లిలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెంసాని నష్టాల్లో ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్ ను లాభాల దిశగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడి. సమ్మెబాట పట్టిన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు తమకు పీఆర్ సర్టిఫికెట్ ఇచ్చి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి. సీఎం చంద్రబాబుపై వైకాపా నేత పోతిన మహేష్ సెటైర్లు, సూపర్ 6 పథకాలను అమలు చేయలేమని చేతులెత్తేశారని ఎద్దేవా. ప్రజలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న పీఎం సూర్యాఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటిని సూర్యాఘర్ వెలుగులతో నింపి హరివిల్లు చేసుకోవాలని, సోలార్ ప్యానెల్ కలెక్షన్ల కొరకు తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాలు పిలుపునిచ్చారు. సూర్యాఘర్ పథకంపై ప్రజల అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీని మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాలు పడమట ఎన్టీఆర్ సర్కిల్ నుండి ప్రారంభించి గురునానక్ కాలనీ వరకు ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గురునానక్ కాలనీలో సోలార్ ప్యానెల్ ను అమర్చిన గృహాన్ని సందర్శించి లబ్ధిదారుని అభినందించారు. సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్ చెల్లింపుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యాఘర్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అతి తక్కువ ఖర్చుతో లబ్ధిదారులు ఇంటిపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా తయారైన విద్యుత్తును ఉచితంగా గృహ అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపులు చెల్లించవలసిన అవసరం ఉండదన్నారు. తద్వారా ఎంతో ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారన్నారు. లబ్ధిదారులు 2 లక్షల రూపాయల విలువైన 3 kW సోలార్ ప్యానెల్ ను 78,000 రూపాయల ప్రభుత్వ రాయితీతో ఇంటి కప్పుపై ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 2 లక్షల రూపాయల విలువైన 3 kW సోలార్ ప్యానెల్ ను 75,000 రూపాయల రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చున్నారు. రాయితీ మినహా మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందవచ్చునన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా సౌర విద్యుత్తును పొందవచ్చని వివరించారు. 3 kV వ్యవస్థ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని, మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్తును గ్రిడ్ కు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చునని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సూర్యాఘర్ నినాదంతో జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు అందరం కలిసి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమంగా ర్యాలీ చేస్తున్నాం. దానికి ఎన్టీఆర్ జిల్లా అన్ని జిల్లాల కన్నా ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణమైన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ గారికి, ధ్యాన్ చంద్ గారికి, జిల్లా అధికారులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మనం అందరికీ కూడా కరెంట్ అనేది చాలా భారం అయిపోయింది. విద్యుత్ ఛార్జీలు చాలా భారమైన ఈ రోజుల్లో ప్రధానమంత్రి గారు సూర్యఘర్ నినాదంతో ఇవాళ ప్రతి ఇంటిలోనూ విద్యుత్ ఉత్పాదనే కాకుండా తమ సొంత అవసరాలు కాకుండా గ్రిడ్కి కూడా కనెక్షన్ ఇచ్చి ఎంతో కొంత ఆదాయం పేదవారికి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తే అవేర్నెస్ ప్రోగ్రాం కింద కలెక్టర్ గారు వచ్చిన కాడి నుంచి అంతకుముందు 2,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 2,000 అప్లికేషన్తో మొదలైన ఈ ఉద్యమం ఇవాళ 30,000 అప్లికేషన్లకు చేరుకుందంటే 60,000 అప్లికేషన్లకు చేరుకున్నది. ఆ రికార్డు స్థాయిలో చేరుకున్న ఏకైక జిల్లా ఎన్టీఆర్ జిల్లా. ముఖ్యంగా కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సుమారు 2 లక్షల సూర్యఘర్లు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉండాలనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కాకుండా వివిధ వర్గాల ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. తప్పకుండా ఇవాళ నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసి ఒక అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తూ, అలాగే ఒక రిజిస్ట్రేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ, అలాగే బ్యాంక్ లోన్ పుషింగ్ కూడా
చేస్తూ మన జిల్లాలో ప్రతి శాచురేషన్ మోడ్లో ప్రతి ఇంట్లో పిఎం సూర్య గారి స్కీమ్లో ప్రతి ఒక్క ఇంటి మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఉండాలి, ప్రతి ఇంటికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో ఎస్సీ ఎస్టీకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే సబ్సిడీతో పాటు ఈ లోన్ అయితే ఉంటుందో అది కూడా గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా పాలసీ సిద్ధమవుతా ఉంది. సో ఈ ప్రకారంగా మన జిల్లాలో కొంచెం త్వరగానే చేసి ప్రతి ఒక్కరిని సాచురేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుండగా ప్రతి ఒక్కరు అంటే ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు అయితే ఎమ్మెల్యే గారు అందరూ సహకరించారు. మేము కూడా మీతో కలిసి నడుస్తాము, ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేద్దామని చెప్పారు. ఇది చాలా ఆనందదాయకము. సో ఇట్లాగే ప్రతి ఒక్కరికి ఇంక్లూడ్ మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, అధికారులు మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఒక్కొక్క రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇంకొక ముగ్గురు రిజిస్టర్ చేయండి. ఇప్పుడు నేను రిజిస్టర్ అయ్యాను ఆల్రెడీ, ఈరోజు ఎంపీ గారికి చెప్పాను, ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ ముగ్గురికి నేను రిజిస్టర్ చేయిస్తాను. అట్లాగే మీరు ముగ్గురు రిజిస్టర్ చేయండి. ఇది ఒక వేవ్ లాగా వెళ్ళాలి. సో ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో ఒకసారి అది బిల్లు మీరు చూస్తే ఇన్స్టాల్ చేశాక నెక్స్ట్ మంత్ బిల్ 0 అయిపోతుంది. అంత చక్కటి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ దీని ఉపయోగం ఉందనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. దానికి అందరూ సహకరించండి. ఈ రోజు ర్యాలీలో అందరూ పాల్గొనాలని కోరుతున్నారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. విదేశాల్లో విద్యను అభ్యసించిన తమకు పిఆర్ సర్టిఫికెట్ ఇవ్వాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డును కోరారు. విజయవాడ నగరంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహించారు. వీరికి ఏఎస్ఎఫ్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల రూపాయలు వెచ్చించి విద్యను అభ్యసించలేక విదేశాల్లో తాము విద్యను పూర్తి చేసుకుని వచ్చామని, తమను గుర్తించి మెడికల్ కౌన్సిల్ బోర్డు పిఆర్ సర్టిఫికెట్ ను ఇవ్వవలసి ఉండి ఇవ్వకపోవడంతో తాము సమ్మెబాట పట్టినట్లు తెలిపారు. అనంతరం ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో ఏపీ మెడికల్ సర్టిఫికెట్ కౌన్సిల్ బోర్డు వెంటనే పిఆర్ సర్టిఫికెట్ ను జారీ చేస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కౌన్సిల్ బోర్డు పిఆర్ సర్టిఫికెట్ ను ఇవ్వకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తోందని అన్నారు. వారికి ఏఎస్ఎఫ్ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఇదే ప్రభుత్వం గతంలో విదేశీ విద్యా పథకం కింద విద్యార్థులకు పిఆర్ సర్టిఫికెట్ ను ఏ విధంగా అందించిందో ఇప్పుడు కూడా పిఆర్ సర్టిఫికెట్ ను అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చాలా దారుణం అండి. ఎప్పటి నుంచో కూడా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకి పిఆర్ ఇచ్చారు. మన యొక్క ఏపీలోని తప్ప ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టి 1 year అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా కూడా అన్నీ చేసుకుని వచ్చారు. ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి స్పందించడం లేదు. ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చారు. వీళ్ళని చూస్తుంటే మాకు పేరెంట్స్గా చాలా బాధ కలుగుతుందండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇది ఇలాగే ఉంటే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. 1 year ఇంటర్న్షిప్ ఎలక్ట్ చేశారండి. ఇక్కడ నుంచి చేసిన తర్వాత వీళ్ళు 1 year చేసి వచ్చిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వమంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు. 8 నెలల నుంచి తిప్పించుకుంటున్నారు. మొత్తం పిల్లలందరినీ కూడా చాలా విపరీతమైన బాధ పెడుతున్నాడు ఆయన ప్రభుత్వం అంతా కూడా. రేపు ఏదన్నా పిల్లలు ఏదన్నా చేసుకున్నారంటే దానికి బాధ్యత రిజిస్టర్ రమేష్ గారు, హెల్త్ మినిస్టర్ యాదవ్ గారు వాళ్ళే బాధ్యత వహించవలసిందే. పిల్లల్ని 3 సంవత్సరాలు పిల్లలకు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ వేసేసారు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్లో కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఏ స్టేటు లేదు, అన్ని స్టేట్లు కూడా సర్టిఫికేట్లు ఇచ్చేసారండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు ఇచ్చేశారు. ప్రతి స్టేటు కూడా ఇచ్చారు. ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కే ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నాడండి అతను పిల్లల్ని. 7 నెలల నుంచి తిరగటమే ఇక్కడ నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి కదండి. మొత్తం రాష్ట్రాల నుంచి అంతా పిల్లలు రావటం, ఏదో చెప్పడం వెళ్ళిపోవటం, రావటం చెప్పడం వెళ్ళిపోవటం, అంతేగాని ఏ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదండి. ఈ రిజిస్టర్ పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటో మాకే అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏదైనా చేసుకుంటే వీళ్ళదే బాధ్యత వహించవలసి ఉంటుందండి. అది పిల్లలకండి. బేసిక్గా మేము ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండి. యాక్చువల్గా మేము ఫారెన్లో చదువుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఒక ఎగ్జామ్ పెడుతుంది. ఎగ్జామ్ పెట్టిన తర్వాత అది క్వాలిఫై అయిన తర్వాత మాకు ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. దాంతో మేము ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తాము. ఓకేనా. అయితే ఈ మధ్య కోవిడ్ అని చెప్పేసి, యుక్రెయిన్ వార్ అని చెప్పేసి సంథింగ్ గైడ్లైన్స్ వచ్చేసి ఎన్ఎంసీ ఒక స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఆన్లైన్ మామూలుగా ఎవరైతే లాస్ట్ ఫైనల్ ఇయర్ ఆన్లైన్ చేస్తారు, సంథింగ్ అట్లా కంపెన్సేషన్ చేశారు అన్న వాళ్ళకి మొత్తం అందరికీ 1 year ఇచ్చేసేయండి. ఒకవేళ ఎవరైనా ఇష్యూ డ్యూ ఉంది లేదా ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే వాళ్ళకి ఒక 2 years ఇవ్వండి అని ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఇక్కడ ఏపీఎంసీలో ఏంటంటే అసలు ఆ గైడ్లైన్స్ అనేది అసలు ఫాలో అవ్వట్లేదు. సంథింగ్ అసలు ఏ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారు, మాకు అసలు 3 years ఇంటర్న్షిప్ ఏ గైడ్లైన్స్తో ద్వారా ఇస్తున్నారు అని చెప్తే అసలు నో రెస్పాన్స్. అడిగితే మేము ఒకసారి ఎన్ఎంసీకి వెళ్ళి తేల్చుకుంటామని చెప్తున్నారు. బీయింగ్ ఏ రిజిస్టర్ అంత పొజిషన్లో ఉండి, ఇంతమందికి రిజిస్టర్ చేయాల్సిన పొజిషన్లో ఉండి నాకు గైడ్లైన్స్ తెలియదు, నేను ఎన్ఎంసీ వాళ్ళతో మాట్లాడతాను అని 8 months నుంచి చెప్తున్నాడు. అంటే ఎంత దారుణం అండి ఇది. అండ్ 3 years ఇంటర్న్షిప్ వితౌట్ ఎనీ పేమెంట్.
ఎలా అండి? మేము 6 years అక్కడ చదువుకొని వస్తాము, ఇక్కడ 3 years ఇంటర్న్షిప్ చేసి మొత్తం 10 సంవత్సరాలు అవుతుంది మేము ఎంబీబీఎస్ చేసేలోగా. ఇక్కడ 10 సంవత్సరాల్లో 2 బ్యాచ్లు వెళ్తాయండి ఎంబీబీఎస్ అయిపోయి. 30 సంవత్సరాలు వచ్చేదా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులందరూ కూడా వాళ్ళు మన రాష్ట్రంలో వారికి నీట్లో క్వాలిఫై అయినప్పటికీ సీట్లు అవకాశాలు పొందలేని సందర్భంలో వాళ్ళు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలంటే కొన్ని లక్షలు కాదు కదా, కోట్లు వెచ్చించి ఖర్చు పెట్టి ఇక్కడ వైద్య విద్యను అభ్యసించాల్సినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క ఇంట్లో పరిస్థితులు బాగోలేకుండా వేరే దేశాలకు వెళితే తక్కువ ఖర్చుతో వాళ్ళు విద్యను అభ్యసించవచ్చు, మనం కూడా డాక్టరేట్ పొందొచ్చు అని చెప్పి అలాంటి విద్యార్థులందరూ కూడా విదేశాలకు వెళ్ళి వాళ్ళు వైద్య విద్యను పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఏదైతే మీరు విదేశాలకు వెళ్ళి విద్యను పూర్తి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాగానే పిఆర్ ఇవ్వాలంటే ఇక్కడ ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఇక్కడ ఎగ్జామ్ పెడుతుంది. ఆ పరీక్షలో కూడా వాళ్ళేమో ఉత్తీర్ణత అయ్యారు. అయినప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ బోర్డు ఏమో మీకు పిఆర్ ఇవ్వనంటుంది. అదే పద్ధతిలో ఈరోజు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే విదేశాలకు వెళ్ళి విద్యను పూర్తి చేసుకున్న అందరూ కూడా ఈరోజు పిఆర్ సర్టిఫికేట్లు ఇచ్చారు. కానీ అదేందో తెలియట్లేదు. అన్ని రాష్ట్రాలు ఒక వింత అయితే మన రాష్ట్రంలో మాత్రం ఏదో కొత్తగా పాలసీని డ్రాఫ్ట్ చేసినట్టుగా లోపల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ గారు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకా తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇలాంటి విద్యార్థులతో మాత్రం ఎక్కడైనా విద్యార్థుల సమానత్వం చూపించాలి, ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడాలి. కొంతమంది వారికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వెల్లడించారు. గత 5 సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. తుమ్మలపల్లి క్షత్రియ కళాక్షేత్రంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన కోసం కృషి చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలను అనగడదొక్కే కార్యక్రమం చేపట్టిందన్నారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిస్వార్థంతో నిర్వహిస్తానన్నారు. తనకు మహత్తర బాధ్యత ఇచ్చిన కూటమి అధినాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతి మొత్తానికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మీకు తెలుసు దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఎంతో పెద్ద మనసుతో విశాల దృక్పథంతో నాయి బ్రాహ్మణులు పేదరికంలో ఉన్నారు, వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాలని ఒక పెద్ద మనసుతో దేశంలో ఎక్కడా లేని విధంగా 1989వ సంవత్సరంలో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఆనాడు ఏర్పాటు చేస్తే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త, మన అందరి బాగోగులు చూసే మన దైవం శ్రీ నందమూరి రామారావు గారి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసినాడు. మీకు తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో అట్టహాసంగా 56 కార్పొరేషన్లు వేసినారే కానీ ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 రుణాలు ఇవ్వాల. మీకు తెలుసు చెప్పినటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తాడని అదేవిధంగా మిగతా డైరెక్టర్లు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అందించినటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తూ, ఇక్కడ ఒకసారి మనం నాయి బ్రాహ్మణ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులకి జన్మనిచ్చినటువంటి సామాజిక వర్గం నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక లాల్ బహదూర్ శాస్త్రి అంటే నిస్వార్థంగా ఏ రోజు కూడా తమ సొంత ప్రయోజనాల కోసం కాకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అదేవిధంగా ఇప్పుడే అంటా ఉన్నారు సదాశివం గారు, నిజాయితీగా బ్రతుకుతాం, కష్టపడి మా జీవనాన్ని మేము సాగిస్తాం,
నిజాయితీకి మారుపేరుగా మేము ఉంటామని చెప్పి వారు ఏదైతే అన్నారో, లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఒక దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకల్లో ఆర్యవైశ్యులు విధిగా పాల్గొని ఆర్యవైశ్య సంఘం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వివికే నరసింహారావు అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈ సంవత్సరం శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా 5 రోజుల పాటు వివిధ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాతబస్తీ పూజారి వారి వీధి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలో భాగంగా ఉదయం అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ హోమం జరిగింది. బెంగళూరుకి చెందిన బ్రహ్మశ్రీ వేమాస్పరమల్లే గుప్తా ఆధ్వర్యంలో శ్రీ వాసవి పురాణ కాలక్షేపం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వివికే నరసింహారావు మాట్లాడారు. భారతదేశంలో తొలిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు ఘనంగా సందర్భంగా 5 రోజుల పాటు వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం వాసవి కన్యకా పరమేశ్వరి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయడం ఆర్యవైశ్యులు సాధించిన విజయం అన్నారు. 5 రోజుల పాటు సాగే ఈ వేడుకలో ఆర్యవైశ్యులందరూ విధిగా పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని ఈవీకే నరసింహారావు భక్తకోటికి విజ్ఞప్తి చేశారు. 31వ తేదీన జరిగే రథోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. శ్రీ వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించున్నాము. ఈ సంవత్సరం 25 సంవత్సరం సందర్భంగా 5 రోజుల పాటు విశేష కార్యక్రమాలతో నిర్వహిస్తున్నాం. రేపటి రోజు వాసవి వ్రతం విజయవాడ నగరంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. అటువంటి వ్రతాన్ని రేపు మాతాజీ గారిచే వాసవి వ్రతాన్ని నిర్వహించబడుతుంది. అలాగే ఎల్లుండి 30వ తారీఖు వాసవి అమ్మవారికి సారె ఏర్పాటు చేయబడింది. అలానే తిరుప్పావడే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 31వ తారీఖు కలిశాలతో ఊరేగింపు, వాసవి హోమం, అభిషేకాలు, కుంకుమ పూజలు, వేలాది మందిగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ప్రత్యేకంగా బెంగళూరు నుంచి వచ్చిన వేమా సుబ్రహ్మణ్య గుప్తా గారిచే వాసవి పురాణాన్ని ప్రవచనాన్ని తెలియజేస్తున్నాం. అలాగే పుట్టపర్తి నుంచి వచ్చిన మాతాజీ గారు కూడా వాసవి కీర్తనలు భజనలు చేపిస్తూ భక్తుల్ని సాయంత్రం లక్ష తులసి అర్చన జరుగుతుంది. కనుక మహిళా భక్తులందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి. నా పేరు వివికే నరసింహారావు, చైర్మన్ శ్రీ వాసవి ఫౌండేషన్. జై వాసవి, జై జై వాసవి. ఆర్యవైశ్య కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పురాణ ప్రవచనములను దేశవ్యాప్తంగా భక్తులందరికీ తెలియచేస్తూ ఉండేటువంటి ఈ సందర్భంలో ఈ రోజున విజయవాడలో అమ్మవారి పురాణ ప్రవచనములు జరుగుతున్నాయి. అలాగే రేపటి రోజు 102 మంది ఆర్యవైశ్య దంపతుల చేత శ్రీ వాసవి వ్రతమును జరిపింపు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు ఈ మాఘశుద్ధ విధియను పురస్కరించుకొని 5 రోజులలో భాగంగా అమ్మవారి వాసవి వ్రతములు జరుగుతూ ఉన్నాయి. ఆర్యవైశ్య కులదేవత అయిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మనందరికీ కూడా అహింసా తత్వాన్ని బోధించింది. అహింస అంటే హింసకు దూరంగా ఉండండి అని, హింసకి దూరంగా ఉండండి అని అమ్మవారు బోధించిన తత్వమే అహింసా తత్వం. ఈ తత్వాన్ని అమ్మవారు ఎంతో వ్యాప్తి చేయించింది మన వాసవి మాత. ఆర్యవైశ్యులకు అమ్మవారు వ్యాపారాన్ని అనుగ్రహించిన దేవత కనుకనే వ్యాపార దేవత వాసవి, విశ్వదేవత వాసవి అంటూ. జై బలో శ్రీ వాసవి మాతాకి. నా పేరు వేమా సుబ్రహ్మణ్యం గుప్తా. అఖిల భారత వాసవి పురాణ ప్రవచకులుగా గత 30 సంవత్సరాలు బట్టి దేశమే కాదు భారతదేశం ఇతర దేశాల్లో కూడా అమ్మవారి పురాణ ప్రవచనాలు 1000కి పైగా 1078 దగ్గరగా సుమారు జరగడం జరిగింది. ప్రప్రథమంగా నేను విజయవాడ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో వాసవి ట్రస్ట్ ద్వారా ఇక్కడ అమ్మవారి పురాణ ప్రవచనం ఈరోజు చెప్పడానికి ఇక్కడ వచ్చాము బెంగళూరు నుంచి. మరి ఈ రోజున మాఘశుద్ధ విధియ 31వ తారీఖు వచ్చింది. వాసవీదేవి విశ్వరూప సందర్శనం అనాలి ఈ రోజుని. అంతేగాని ఆత్మార్పణ దినోత్సవం అని కానీ వైశ్యులంతా అగ్నిప్రవేశమై భస్మమయ్యారని చాలామంది అజ్ఞానంతో అనుకుంటారు. ఆ మాట నిజం కాదు. మీరు ఏ పురాణంలోనైనా చదవండి, వైశ్యులు వాసవి అగ్నిగుండ ప్రవేశం చేశారు అని ఉంటుందే తప్ప
అందులో మరణించారని ఉండదు. అంటే అగ్నిప్రవేశం చేసి వాళ్ళంతా కూడా దివ్య దేహధారులై సశరీరంగా మోక్షాన్ని వెళ్ళినటువంటి పుణ్యపర్వదినం. వాసవీమాత కూడా అగ్నిప్రవేశం చేసిందే తప్ప ఆమె భస్మం కాలేదు. అందుకే 102 నష్టాల్లో ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్ ను లాభాల దిశగా తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. పోస్టల్ డిపార్ట్మెంట్ 25,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. డిపార్ట్మెంటల్ గా ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉందని తెలిపారు. తాడేపల్లిలోని కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ టెలికాం ప్రభుత్వ రంగాల్లో పోస్టల్ ఒక మేజర్ పార్ట్ గా ఉందని చెప్పారు. పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి లాభాలకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుండి డాక్ సేవలు అధికారులు ఉద్యోగస్తుల అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్లే విధంగా ప్రతిపాదనను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. టెలికాం డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం 13,000 కోట్లు, ఖర్చు వచ్చేటప్పటికి 35,000 కోట్ల పైన ఉంది. దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరు ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 2,50,000 మంది సిడిఎస్ గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు మన పోస్ట్ ఆఫీస్ లో. వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు 4 అవర్స్ వర్క్ చేస్తా ఉన్నారు. ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసుల్ని చెయ్యాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద 2-3 పోస్ట్ ఆఫీసులు ఈరోజు రివ్యూ చేస్తా ఉన్నారు. చాలా ఇన్పుట్ ఇచ్చారు మన దగ్గర వాళ్ళు. అది పర్పస్. సూపర్ 6 పథకాలను అమలు చేయలేమని చేతులు ఎత్తేసిన సీఎం చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు సమాధానం చెప్పాలని వైకాపా నేత పోతుల మహేష్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పథకాలు అమలు చేస్తే మరో ఏపీ బీహార్ గా మారుతుందని చెప్పిన చంద్రబాబు సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకొని అమలు చేయడం సాధ్యం కాదని చెప్పడం ప్రజలను మోసం చేయడం కాదా అని మహేష్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడాలన్నారు. బాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ సీఎం దావోస్ వెళ్లి కోట్లాది రూపాయల పెట్టుబడులను తెలంగాణలో పెట్టేందుకు ఎంఓలు కుదుర్చుకుంటే ఏపీ సీఎం ఎన్ని కోట్ల పెట్టుబడి ఆంధ్రాకు తెచ్చారు చెప్పాలన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే ఏపీలో అభివృద్ధి జరిగిందన్నారు. కూటమి పాలన సూపర్ 6 పథకాలు అమలు చెయ్యలేమని, నేను సంపద సృష్టించలేనని, నేను పేద సామాన్య వర్గాలకి ఇచ్చినటువంటి హామీలని అమలు చెయ్యలేనని చంద్రబాబు నాయుడు గారు నిన్న చేతులెత్తేశారు. ఇది పేద సామాన్య వర్గాల్ని మీరు మోసం చేయడం కాదా అని చంద్రబాబు గారిని ఒక్కళ్ళనే కాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో కూడా సూపర్ 6 అమలు చేస్తాం అని చంద్రబాబు గారు ఓదారగొట్టారు. 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను అద్భుతంగా పాలన చేస్తా జగన్ గారికి మించి అని ఇష్టానుసారం మాట్లాడారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా సూపర్ 6 అమలు చేయించే బాధ్యత నాది, నన్ను నమ్మండి, కూటమికి మద్దతు ఇవ్వండి, ఓట్లు వేయండి అని ఆయన చంద్రబాబు గారితో కలిసి ప్రచారం చేశారు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయలేమని వారు ప్రకటించారు. దీని మీద మీరు స్పందించాలి, పోరాడాలి, సూపర్ 6 అమలు చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. లేదంటే ప్రజల్ని నమ్మించి మోసం చేసిన మిమ్మల్ని కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, చంద్రబాబు గారి పాలన అంతా కూడా సంక్షేమ పథకాల్లో కోత, పన్నుల మోత. సూపర్ 6 అమలు లేదు, ఇంకో పక్క మాత్రం పన్నుల మోత మోగిస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి 15,000 కోట్ల రూపాయలకి పైగా భారం వేశారు. రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజల మీద మరొక పిడుగు రేపు ఫిబ్రవరి 1న ఆస్తుల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారంట. ఇదొక భారం. ఓ పక్కనేమో విద్యుత్ ఛార్జీల పెంపు,
మరొక పక్కనేమో భూముల రేట్లు పెంపు చేసి ప్రజల దగ్గర నుంచి పన్నులు విపరీతంగా వసూలు చేసే ప్రక్రియ. ఇంకో పక్కన చూశారుగా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతా ప్రజల్ని చలానా. ధర్మరాజు చేత ప్రతిష్ఠింపబడిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అమావాస్య సందర్భంగా అమ్మవారి సన్నిధిలో వేకోజామున ఖడ్గమాల అనంతరం చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చక స్వామి లక్ష్మీ రాఘవేంద్ర శర్మ తెలిపారు. అమావాస్య విశిష్టమైన రోజు కావడంతో అమ్మవారి సన్నిధిలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు భక్తులు నిర్వహించుకుంటే వారు ఆశించిన పనులు తక్షణమే పూర్తవుతాయన్నారు. అమావాస్య రోజున భక్తులు అమ్మవారికి నిమ్మకాయలు దండ సమర్పిస్తే దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. భక్తులు విధిగా చండీ హోమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా లక్ష్మీ రాఘవేంద్ర శర్మ భక్తకోటికి విజ్ఞప్తి చేశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం విజయవాడలో పవిత్ర కృష్ణా నదీ తీరాన వేయించేస్తున్నటువంటి ఈ యొక్క పాత శివాలయాన్ని పాండవుల్లో అభివృద్ధి ధర్మరాజు గారిచే ప్రతిష్ఠించబడినది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా స్వామివారికి అలాగే భ్రమరాంబ అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి అభిషేక అర్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి అమావాస్యకి భ్రమరాంబ అమ్మవారికి తెల్లవారుజామున 6 గంటలకి ఖడ్గమాల అర్చన, అనంతరం అమ్మవారికి అర్చన, తర్వాత చండీ హోమం కార్యక్రమం ప్రతి నెల అమావాస్య రోజున దేవస్థాన కార్యనిర్వహణాధికారి మా ఈవో గారు నటరాజన్ షణ్ముఖం గారి ఆధ్వర్యంలో, అలాగే ధర్మకర్తల మండలి వారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి అమావాస్య దేనికి విశేషమయ్యా అంటే ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా, పిల్లల్లో మనశ్శాంతి లేకపోవడం, కార్యసిద్ధి అనుకున్న పనులు అవ్వకుండా ఉండడం, అలాగే చదువులో వెనకబడినటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అమావాస్య రోజున అమ్మవారికి చండీ హోమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలని, తద్వారా వారి యొక్క సంకల్పం ఏదైతే సంకల్పించుకుని ఆ చండీ హోమంలో కూర్చుంటారో ఆ యొక్క సత్ఫలితాన్ని అమ్మవారు త్వరగా వారికి అందజేస్తారని చెప్పి ప్రతీతి. అందుకని ప్రతీ నెల కూడా మన యొక్క దేవాలయంలో అమావాస్య నాడు మరియు పౌర్ణమి రోజు కూడా చండీ హోమం చేయడం మన దేవాలయంలో ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి రేపు అమావాస్య సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చండీ హోమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా తమ కాలేజీలో మొదటిసారిగా ఇంటర్ విద్యార్థులతో సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేయడం జరిగిందని స్టెల్లా కాలేజ్ ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపల్ స్వప్న తెలిపారు. అందరి సమన్వయంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరి స్టెల్లా కళాశాల ఇంటర్మీడియట్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో స్కాల్ 2K25 సైన్స్ ఎక్స్పోను ఘనంగా ప్రారంభించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జెసింతా క్వాడ్రస్, కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లైనా క్వాడ్రస్, ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ డైరెక్టర్ డాక్టర్ సిస్టర్ రేఖ ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలోని ఇంటర్ విద్యార్థులను ఉన్న సృజనాత్మక శక్తిని, టాలెంట్ను ప్రదర్శించడం కోసం ఈ ఎక్స్పోను నిర్వహించినట్లు తెలిపారు. 50 రకాల పరికరాల ప్రదర్శనలతో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. అందరి సమన్వయంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, స్టెల్లా కాలేజ్ చరిత్రలో ఇటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు. విద్యార్థులు 50 రకాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారని అన్నారు. నా పేరు స్వప్న అండి, ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపల్ స్టెల్లా కాలేజ్. ఈరోజు మా కాలేజ్లో ఫస్ట్ టైం ఇన్ మారిస్టెల్లా హిస్టరీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో ఒక సైన్స్ ఎక్స్పో పెట్టాము. ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అనమాట. స్టూడెంట్స్కి పొద్దుస్మానం బుక్సే చదువుతూ ఉంటే నాలెడ్జ్ అనేది వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో బుక్లో ఉన్నటువంటి కొన్ని పాఠ్యాంశాలను జోడించి కొన్ని అద్భుతమైనటువంటి మోడల్స్తో, లైవ్ ప్రాజెక్ట్స్తో మా సైన్స్లో బాటనీ, జువాలజీ,
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాల అందరూ కూడా టీచర్స్ అందరి సమన్వయంతో 50 మోడల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని, ఇన్నర్ టాలెంట్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల్ని ఉపయోగించి వాళ్ళ విజ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు అనే దాంతో ఈ కాన్సెప్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జెసింతా క్వాడ్రస్ గారు ప్రోత్సహించి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయమని ఇలాంటి మోడల్స్తో, అంటే మనకి pH లెవెల్ ఎలా ఉంటుంది, ఏ డ్రింక్స్లో ఎంత శాతం pH ఉంటుంది, సపోజ్ డామెక్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు, అలాగే డిఫరెంట్ మొక్కలు ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఆ విధంగా జంతువులు ఎలాగున్నాయి, ఏ జంతువులు అంతరించిపోతున్నాయి, అలాగే వాటికి సంబంధించినటువంటి ఎంటైర్ హిస్టరీతో కూడినటువంటి మోడల్స్ని మేము ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఎం సూర్యాఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రజలకు సూచించిన ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. తాడేపల్లిలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, నష్టాల్లో ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్ను లాభాల దిశగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడి. సమ్మెబాట పట్టిన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు తమకు పీఆర్ సర్టిఫికెట్ ఇచ్చి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి. సీఎం చంద్రబాబుపై వైకాపా నేత పోతిన మహేష్ సెటైర్లు, సూపర్ 6 పథకాలను అమలు చేయలేమని చేతులెత్తేశారని ఎద్దేవా. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.